సిరిసిల్ల కలెక్టర్ పై సిఎస్ కు ఫిర్యాదు. పేదవాళ్ళను ఇబ్బంది పెడుతుండు, రాజకీయ ఉద్దేశాలతో పనిచేస్తున్న కలెక్టర్ బీఆర్ఎస్ వాళ్ళను టార్గెట్ చేస్తుండు, అధికారులను నియంత్రించకపోతే ఆందోళనకు దిగుతాం. సందీప్ జూ తీరును ఎండగట్టిన నేతలు చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ వినతి పత్రం ఇచ్చిందనట. రోజుగా కనపడుతూనే ఉన్నది సిరిసిల్ల కలెక్టర్ కథ. బీఆర్ఎస్ వాళ్ళకి బీఆర్ఎస్ వాళ్ళని చిత్రహింసలు పెడుతుండట. కాంగ్రెస్ పార్టీకి ఫేవర్ గా పనిచేస్తున్నాడు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పనిచేస్తున్నాడు అని చెప్పి సిఎస్ కి నిన్న ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్ వాళ్ళంతా కూడా. ఆయన కలెక్టర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు ప్రభుత్వాన్ని జోకడం ఏందండి? నాకు అర్థం కాదు. రాజకీయ నాయకులు జోకడం ఏంది? అరే పర్ఫెక్ట్ గా పని చేయాలి. ఈడ కాకపోతే ఇంకోటి ట్రాన్స్ఫర్ అయితే అవుతుంది. ఏమైతే ట్రాన్స్ఫర్ అయితే, అంతేగాని కలెక్టర్ తీరు మాత్రానికి చాలా ఇబ్బందికరంగా ఉందని చెప్తా ఉన్నారు. సిఎస్ కి మరి ఫిర్యాదు చేసిరట. కలెక్టర్ గారు దయచేసి మీకు అలాంటి ఆలోచన ఏమన్నా మానుకోండి. ఎందుకంటే అధికారం మారుతూ ఉంటది, రాజకీయ నాయకులు మారుతుంటారు కాబట్టి మీరు న్యూట్రల్ గా ఉండాలా, ప్రజల కోసం పనిచేయాలి. మీరు